వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో మనం ఆల్రెడీ ఈనాడులో వచ్చిన వివిధ లోక్సభలకు సంబంధించిన సెషన్ ఒక దాన్ని అందించినాం. అవి చూడని వాళ్ళు ఎవరంటే తప్పక చూసిన తర్వాతనే దీన్ని మీరు చూడండి. సో 24 జూన్ నాడు ఈ మొత్తం నేను చెప్తున్నది ఆల్రెడీ చెప్పింది, సెకండ్ పార్ట్ చెప్పబోతున్నది ఈనాడులో 24th జూన్ నాడు పబ్లిష్ అయింది. ఆస్పిరెంట్ అడిగారు ఏ డేట్ నాడు వచ్చింది అని చెప్పి. 24th జూన్ నాడు. మీకు రా కాపీ ఉంటే రా కాపీ, హార్డ్ కాపీ కొనుక్కోండి, లేదంటే ఇమ్మీడియట్గా మీరు ఈ సాఫ్ట్ కాపీని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే వారం దాటిపోతే ఆ ఎడిషన్ ఉండదు, డిలీట్ అయిపోతుంది. సో కాబట్టి మీరు ఎంబడే డౌన్లోడ్ చేసుకోండి. మనం వివిధ లోక్సభలను చూస్తూ వచ్చినాము. సో 5వ లోక్సభకు సంబంధించి మనం కొంత డిస్కస్ చేసినాం. అసలు యాక్చువల్గా కొన్ని ప్రాథమిక అంశాలు ఇక్కడ మనకు తెలియాలి. మనకు 1971లో ఇందిరాగాంధీ మనకు లోక్సభకి ఎన్నికయ్యారు. అయితే 1974లో ఆమె ఎన్నిక చెల్లదు అని చెప్పి తీర్పు వచ్చింది. సో ఈ విధంగా తీర్పు రావడంతో ఆమె ఎంపీ కాదు కదా, ఆమె ఎన్నిక చెల్లదన్నప్పుడు షీఈ్ నాట్ అన్ ఎంపీ. అంతేకాదు ఆమె కొంతకాలం పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం కూడా విధించారు. సో ఇప్పుడు చూడండి, ఎంపీ అనేవాడే మనకు ప్రధానమంత్రి కావాలి. అదే పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం అంటే అదే. పార్లమెంటు నుంచే ప్రభుత్వం రావాలి. ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి, మంత్రిమండలి. ఇక్కడికి రావాలంటే పార్లమెంట్లో సభ్యుడై ఉండాలి. కానీ ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు కాబట్టి సభ్యురాలు కాదు. ఇందిరాగాంధీ ఎన్నికయ్యే ఛాన్స్ లేదు, ఆమెపై నిషేధం విధించినారు కాబట్టి ఆమె ప్రధానమంత్రి స్థానంలో కూర్చునే హక్కు లేదు. కాబట్టి రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారము సుప్రీంకోర్టు రిట్లను జారీ చేయవచ్చు. రైట్. సో అంటే ఒక అనధికారి అధికార స్థానంలో కూర్చుంటే కో వారెంటో ఆన్ వాట్ అథారిటీ, ఏ అధికారంతో నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి రిట్ జారీ చేయవచ్చు. ఆ విధంగా ఇందిరాగాంధీ పైన రిట్ జారీ అయ్యింది. ఏ అధికారంతో నువ్వు ఆ స్థానంలో కూర్చున్నావు, నువ్వు ఎంపీవి కాదు, ఎంపీ అయ్యే అవకాశం కూడా లేదు అని చెప్పి ప్రశ్నించింది. దీంతో అందరూ ఆమె కార్యాలయం ముందు, ఆమె ఇంటి ముందు ధర్నాకు దిగారు. అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, అదేవిధంగా జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ ఇట్లాంటి గొప్ప గొప్ప రాజకీయ బాగా తర్వాత కాలంలో బాగా పాపులారిటీ సాధించిన రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా రైట్ అప్పుడు ధర్నాకు పెద్ద ఎత్తున దిగారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించమని కోరారు. దీంతో ఆమె ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ కాలంలో ఏం సస్పెండ్ అవుతాయి? ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయి. మరి రిట్లు జారీ చేసేది ఆ ఆర్టికల్ 32 ఫండమెంటల్ రైట్స్లో భాగం కాబట్టి ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్ చేయలేదు, ఫండమెంటల్ సస్పెన్షన్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు దానిపైన జడ్జిమెంట్ ఇవ్వలేదు కాబట్టి అది నిలిచిపోయినట్టే అని ఎమర్జెన్సీ విధించింది అనమాట. సో ఈ విధంగా మనకు రీసెంట్గా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 18వ లోక్సభ స్పీకర్ అయిన 17కు కూడా ఆయనే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఎమర్జెన్సీని ఖండిస్తూ. సో ఈ విధంగా మనకు 1977లో మరి జనతాదళ్ అని చెప్పి కాంగ్రెస్ ఒకవైపు, జనతాదళ్ ఇతర పార్టీలన్నీ ఒకవైపు కలిసి ఎన్నికలకు దిగాయి. మరి ఎన్నికల్లో జనతాదళ్ విజయం సాధించింది అండ్ మొదటిసారిగా భారతదేశంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఎక్కువ కాలం మనలేదు. మరి 5వ లోక్సభ 1971 నుంచి 77 వరకు భారతదేశంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఈ లోక్సభ రద్దయింది. మరి ఎన్నికలు జరిగినాయి. సో ఆగస్టు 22న 1979లో కేంద్రం ప్రభుత్వం రద్దయిపోయింది. 1980 జనవరిలో పోలింగ్ జరిగింది. మరి మరొకసారి కాంగ్రెస్ మంచి మెజారిటీతో 353 సీట్లతోటి విజయం సాధించారు. అయితే ఈసారి రాయ్బరేలీ, మెదక్ ఈ 2 నియోజకవర్గాల నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచారు. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెదక్, ఇప్పుడు మనకది మెదక్ కాన్స్టిట్యుయెన్సీ తెలంగాణలో. రైట్. మరి ఇలా జరిగింది. మరి 1980లో మరోసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. మరి ఇదే సమయంలో మనకు జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఎల్కే అద్వానీలు భారతీయ జనతా పార్టీని స్థాపించినారు. మరి రైట్ 2014, 2019, 2024లో వరుసగా 3 సార్లు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని చేపట్టింది. సో
మరి దానికి బీజాలు వేసింది ఎవరు అని అంటే అటల్ బిహారీ వాజ్పేయి, ఆయన భారతరత్న అవార్డు గ్రహీత. అదేవిధంగా ఎల్కే అద్వానీ, వారు కూడా ఈ సంవత్సరం భారతరత్న అవార్డు పొందిన వారిలో ఉన్నారు. ఎల్కే అద్వానీ, అదేవిధంగా పివి నరసింహారావు, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, ఇదే విధంగా మనకు కర్పూరి ఠాకూర్ బీహార్ రాష్ట్రం చెందినవారు. వీరికి ఈ సంవత్సరం భారతరత్న అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. మరి పంజాబ్లో వేర్పాటువాద ఉద్యమం ఉన్నది. అంటే ఇండియాలోని పంజాబ్, పాకిస్తాన్లోని పంజాబ్, ఈ రెండింటిని విడదీసి ఒక కొత్త దేశంగా ఏర్పాటు చేయాలని చెప్పి అప్పట్లో వేర్పాటువాద ఉద్యమం అనేది ఒకటి మనకు ఉన్నది. సో ఈ నేపథ్యంలో ఆపరేషన్ బ్లూ స్టార్ అని జరిగింది జూన్ 1, 1984. ఇది జరిగి ఇప్పటికీ మనకు 40 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరం జూన్ 1 తోటి ఆపరేషన్ బ్లూ స్టార్. సో ఆపరేషన్ బ్లూ స్టార్ రూపంలో మరి ఇందిరాగాంధీకి సొంత సైన్యంలో కూడా శత్రువులు అయిపోయినారనమాట. సో ఆ విధంగా వారి హత్య జరిగింది 1984లో. రైట్. సో భింద్రావాలేను సైన్యం మట్టుబెట్టింది. రైట్. మనకు ఈ అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో భింద్రావాలే అనే ఒక తీవ్రవాది తలదాల్చుకున్నారని చెప్తే మరి చాలామంది చెప్తున్నా కూడా వినకుండా అక్కడి సైన్యం అంటే దేవాలయంలోకి సైన్యం ప్రవేశించడం పట్ల ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కొంత హర్ట్ అయినారనమాట. చివరికి ఇది ఇందిరాగాంధీ హత్యకు దారితీసింది. సిక్కు అంగరక్షకులు ఇంట్లోనే కాల్చి చంపారు. సో ఈ విధంగా మరి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. భారతదేశంలో ఇప్పటి వరకు ప్రధానమంత్రి అయిన వాళ్ళలో అతి పిన్న వయస్కుడు ఎవరనంటే రాజీవ్ గాంధీనే. సో ఈ విధంగా మనకు 1984లో మనకు ఎన్నికలు జరిగినాయి. సో ఈ 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 414 స్థానాలను సాధించింది. రైట్. భారతదేశంలో ఇంతవరకు ఏ పార్టీ కూడా ఇన్ని స్థానాలను సంపాదించలేదు. మనకు స్వాతంత్రం అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలో, నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా ఇన్ని స్థానాలు సంపాదించిన దాఖలాలు ఎక్కడా లేవు. కారణం ఏంటంటే 1984లో ఇందిరాగాంధీ వారు చనిపోవడము, హత్యకు గురి కావడం, సానుభూతి పవనాలన్నమాట ఇవన్నీ ఒక్కసారిగా. అయితే ఈ సానుభూతి పవనాలను తట్టుకొని నిలబడిన ఏకైక పార్టీ ఏది అంటే తెలుగుదేశం పార్టీ. అప్పుడప్పుడే ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఏకంగా 30 స్థానాలను గెలుచుకున్నది. లోక్సభలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. సో 414 స్థానాలతో అప్పుడు ఒకే ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అద్భుతమైన మెజార్టీని సాధించిన కాంగ్రెస్. నెక్స్ట్ హైయెస్ట్ 30 స్థానాలతో తెలుగుదేశం పార్టీ ఉంది. రైట్. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. అందులో ఒకటి తెలంగాణలో ఉన్నదన్నమాట. వరంగల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ. మరొకటి గుజరాత్ నుంచి విజయం సాధించింది. సో 40 ఏళ్ల వయసులోనే ప్రధానమంత్రి అయ్యారు రాజీవ్ గాంధీ. మరి రాజీవ్ గాంధీ రైట్ ఈయన హయాంలో మనకు చెప్పుకోదగ్గది ఓటు వయసు 21 నుంచి 18కు తగ్గించారు. నెక్స్ట్ షెడ్యూల్ 10 అంటే ఫిరాయింపు నిరోధక చట్టము. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తీసుకొని వచ్చినారు 52. సో షెడ్యూల్ 10 మళ్ళీ దీన్ని 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరొకసారి కూడా సవరించారు. సో నెక్స్ట్ పాలిటీ సెషన్స్ అప్పుడు ఆ 2 ఏంటో కూడా నేను చెప్తాను. అయితే బోఫోర్స్ కుంభకోణంలో పెద్ద చెడ్డ పేరు మూట కట్టుకోవడంతో 1989లో జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందక తప్పలేదు. మనం నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్ ఉంది. దాన్ని వెళ్లే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే టీఎస్పీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ని ఆల్రెడీ ఎపిటోమ్ ఐఏఎస్ జూన్ 14th నుంచి ప్రారంభించింది. ఎందరో ఆస్పిరెంట్స్ సాటిస్ఫాక్షన్గా ఎగ్జామ్ రాస్తూ వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం సిలబస్ కవర్ అయ్యేలా క్వశ్చన్ పేపర్ని డిజైన్ చేయడం పట్ల సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. రివిజన్ అవుతా ఉన్నది. ప్రతి టాపిక్ మాకు రివిజన్ అవుతా ఉన్నది. కీ చూసుకొని ఎక్స్ప్రెషన్ చదవడం వల్ల మాకు 1 కాదు 2 కాదు 3-4 సార్లు రివిజన్ అయినట్టుంది, ఇంకా మాకు కావాలి అని చెప్తున్నారు. సో కాబట్టి మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్ పద్ధతిలో మీకు టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఆన్లైన్లో 1999 రూపీస్, ఆఫ్లైన్లో 2999 రూపీస్ మనకు ఉంటుంది. సో రైట్. ఈ విధంగా టెస్ట్ సిరీస్ మీరు ఇంట్లో ఉండి రాయొచ్చు, ఇక్కడికి వచ్చి కూడా రాయొచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనబడుతున్న ఫోన్ నెంబర్ని మీరు కన్సల్ట్ చేయవచ్చు. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి
మనకు మాడ్యూల్స్ని అందిస్తుంది. సో ఇందులో మనకు మెంటార్షిప్ ఉంటుంది, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్, అంటే ఈరోజు మనకు సంభవించిన పరిణామాలు ఎక్కడ మనం వినియోగించుకోవచ్చు, సొసైటీలో వినియోగించుకోవచ్చా, లేదు అని అంటే ఎకానమీలో వినియోగించుకోవచ్చా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మీకు ఎపిటోమ్ ఐఏఎస్ అందిస్తుంది. సో దట్ మీ ఎస్సే కానీ మీ సబ్జెక్ట్ కానీ హాఫ్ మార్క్ ఎక్కువ వచ్చినా సరే మీరు విజేతల్లో అగ్రస్థానంలో ఉంటారన్నమాట. సో ఏ ఇష్యూ అయినా సరే, రైట్, ఇప్పుడు మనకు జరుగుతున్న పరిణామాలను మీరు ఎక్కడ వినియోగించుకోవచ్చు అన్న ఇతివృత్తం అన్న థీమ్ తోటి ఇది మీకు అందిస్తుంటాం. అండ్ ఎస్ఏ రైటింగ్ పైన, కాంప్రిహెన్సివ్ కవరేజ్ పైన అండ్ ఇవన్నిటిపైన ఉంటుంది. మనకు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ రమేష్ సార్ గారు ఎకానమీ గతంలో ఓన్ ఇన్స్టిట్యూట్ నడిపిన వారు, అదేవిధంగా ఇషాక్ సార్, ఓకే, ఆర్యభట్ట అనే ఇన్స్టిట్యూట్ నడిపిన వారు, అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి శ్రీనివాసరావు అండ్ శ్రీకాంత్ సార్ ఎస్ఏ అండ్ జియోగ్రఫీకి సంబంధించింది, అండ్ మంజూర్ సార్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఆల్రెడీ కరెంట్ ఇష్యూకి సంబంధించి చాలా వీడియోస్ చేశారు ఆయన. అదేవిధంగా తెలంగాణ మూమెంట్కి సంబంధించి సురేష్ సార్, అదేవిధంగా చరణ్ సార్, వీళ్ళందరూ కూడా కలిసి పనిచేసిన మేము పెద్ద ఓకే సివిల్స్ ఇన్స్టిట్యూట్లో సురేష్ సార్తో కానీ చరణ్ సార్తో, కేవీఆర్ సార్ ఇంగ్లీష్, అదేవిధంగా గణేష్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ సొసైటీ, రైట్, అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్పుట్స్ కూడా నేను మీకు అందిస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే డైలీ టెస్ట్లు ఉంటాయి, సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి, రివిజన్ టెస్ట్లు, ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా ఉంటాయి. అదేవిధంగా మొత్తం 40 టెస్ట్లు అండ్ అంటే ఎస్ఏకి సంబంధించినవి, రివిజన్ క్లాసెస్ కూడా ఉంటాయి. టోటల్ 675 క్వశ్చన్స్ అండ్ కాంప్రిహెన్సివ్ టెస్ట్ ఒక 12 వరకు. మనకు డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. మాడ్యూల్స్ కానీ చూస్తే జనరల్ ఎస్ఏ, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, ఇండియన్ అండ్ తెలంగాణ స్టేట్ సొసైటీ, ఎకానమీ ఆఫ్ ఇండియా, ఎకానమీ ఆఫ్ తెలంగాణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ మూమెంట్, అండ్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైర్మెంటల్ ప్రాబ్లమ్స్. ఈ విధంగా అన్ని రకాల మాడ్యూల్స్ని మీకు చక్కగా అందిస్తుంది ఎపిటోమ్ ఐఏఎస్. రైట్, నెక్స్ట్ మనం ఇష్యూస్ కానీ వెళ్తే 1989లో మరి కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థానాలు సంపాదించలేదు, కేవలం 197, 414 నుంచి 197 స్థానాలకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో మరి ఇతర పార్టీలన్నీ కలిసి నేషనల్ ఫ్రంట్ అని ఏర్పాటు చేశాయి. నేషనల్ ఫ్రంట్, ఈ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం బీపీ సింగ్ నేతృత్వంలో ఏర్పాటైంది. సో ఈ నేషనల్ ఫ్రంట్కు ఎన్టీ రామారావు అధ్యక్షత వహించారు. మరి ఈ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం బీపీ సింగ్ ఆయన ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడము, అదేవిధంగా అప్పుడు రథయాత్ర చేపట్టిన ఎల్కే అద్వానీ అరెస్ట్ కావడం. సో ఆయన ఓకే లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కూడా జనతాదళ్ చెందిన వారే. యాక్చువల్గా ఇది బీజేపీ సపోర్ట్తో కొనసాగిన ప్రభుత్వం. మా సపోర్ట్తో కొనసాగుతూ మా నేతనే అరెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళు ఉపసంహరించుకున్నారు అన్నమాట ఈ మద్దతు. దీంతో బీపీ సింగ్ ప్రభుత్వం కుప్పగోలిపోయింది. నెక్స్ట్ కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ అధికారాన్ని చేపట్టారు. అయితే ఎక్కువ కాలం ఇది కూడా కొనసాగలేదు. ఈ చంద్రశేఖర్ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా అది రద్దయిపోయింది. దీంతో ఈ మనకు రైట్ లోక్సభను రద్దు చేయడం అనేది జరిగింది. అండ్ ఈ లోక్సభ రద్దు కావడం 1991లో ఎన్నికల ప్రచారం జరుగుతుండగా దురదృష్టవశాత్తు రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడం, ఇన్ని అంశాల నేపథ్యంలో మనకు ఈ 1990 జూన్ 12-15లో పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ 232 చోట్ల గెలిచి భారతదేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఇలా అదేవిధంగా ఆర్థికంగా భారతదేశం తీవ్ర స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంది. రైట్, సో మనకు పెట్రోల్ అంటే ఫారెక్స్ రిజర్వ్లు పూర్తిగా తరిగిపోయినాయి. పెట్రోల్ కొనేందుకు కూడా సరైన ఆర్థిక వనరులు లేవు. ఒక వారం రోజులు 10 రోజులకు సరిపడా పెట్రోల్ రిజర్వ్స్ మాత్రమే మనం కొనుక్కునే స్థాయిలో ఉన్నాం. అప్పుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మరి అప్పటికే విదేశాంగ శాఖ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా, రైట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇలా ఎన్నో పదవులు నిర్వహించి ఆ పదవులకే వన్న తెచ్చిన పివి నరసింహారావు గారు దక్షిణ భారతదేశం నుంచి ఆయన తొలిసారిగా ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. ఏ సభలో సభ్యత్వం లేకుండా ప్రధాని అయిన తొలి వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు గారు. మరి ఆయన ఇక ఈ టైప్ ఆఫ్ ఎకానమిక్ మోడల్కు మనకు సెట్ కాదు. ఈ రకమైన నిర్మాణం, మన ఆర్థిక నిర్మాణం అప్పుడు ఎట్లా ఉండింది, సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ, అంటే ప్రభుత్వమే ఎక్కువ చేయాలి,
అన్ని ప్రభుత్వమే చేయాలి. అందుకే చూడండి 1956లో జీవిత బీమాను జాతీయం చేశారు. జనరల్ ఇన్సూరెన్స్ని 1971-72లో జాతీయం చేశారు. 1969లో 18 బ్యాంకులను జాతీయం చేశారు. 14 బ్యాంకులను జాతీయం చేశారు. 1981లో 6 బ్యాంకులను జాతీయం చేశారు. జాతీయం చేయడమే ఒక ఆర్థిక వ్యవస్థ, ఆ తరహా ఆర్థిక వ్యవస్థ అంటే ఎక్కువగా ప్రభుత్వమే డామినేట్ చేసే ఆర్థిక వ్యవస్థ కొనసాగేది. కానీ 1991లో జూలైలో ప్రవేశపెట్టిన కొత్త సిస్టంలో ఎల్పిజి సిస్టమ్ వచ్చింది. రైట్, ఎల్పిక్యూ ఉండింది, అంటే లైసెన్స్ పర్మిట్స్ కోటాస్ ఉండినవి అప్పటి వరకు. లైసెన్సులు, పర్మిట్లు, కోటాలు. దాని స్థానంలోనే ఎల్పిజి వచ్చింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేది మరి ఇది ఒక మామూలు రాజకీయ నాయకుడు చేస్తే కుదరదు, ఒక ఎకానమిస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పి గుర్తెరిగి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ని ఆర్థిక శాఖ మంత్రిగా అపాయింట్ చేసి వారిని అంటే రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. బట్ పివి నరసింహారావు సూచన మేరకు రాష్ట్రపతి గారు మన్మోహన్ సింగ్ని అపాయింట్ చేశారు. ఆయన హయాంలోనే మనం ఎల్పిజికి వెళ్ళిపోయామన్నమాట. ఈరోజు భారతదేశం ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో మనం ఇప్పుడు ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరించినాం. రైట్, డిజిటల్ ఎక్స్పోర్ట్స్లో ప్రపంచంలో ఎవరికి అందంత దూరంలో ఉన్నాం. రెమిటెన్స్లో నెంబర్ 1 విషయంలో ఉన్నాం. ఇలా ఎన్నో సందర్భాల్లో అగ్రస్థానంలోకి చేరిన భారత్, దీనికి మూల కారణం ఎక్కడంటే మనకు 1991లో వచ్చిన సంస్కరణలు. అయితే 1991 సంస్కరణలు ఆర్థిక అంతరాలను పెంచినాయి. 1991 సంస్కరణలలో ఆకలి బాధలను కూడా పెంచినాయి. అంటే మనకు ఒకవైపే చూడకూడదు, అన్ని వైపులు చూడాలి. సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అంతా అద్భుతమైన జరిగింది అనుకోరాదు, మరోవైపు కూడా ఉన్నది. బట్ మీకు అది ఎకానమీ వాళ్ళు చెప్తారు. లేటెస్ట్ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే నేను మీకు అందిస్తాను. ఈ విధంగా మనకు 1991 అయితే అనేక స్కామ్స్ అన్నవి అప్పుడు తెరపైకి రావడము, ఇన్ని నేపథ్యంలో చెడ్డ పేరు మూట కట్టుకుంది పివి నరసింహారావు ప్రభుత్వం. 1996లో జరిగిన మనకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసలు ఏమాత్రం ప్రభావం చూపెట్టలేదు. రైట్, సో కాంగ్రెస్ తన కెరీర్లోనే తక్కువగా కేవలం 140 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. అప్పుడు లోక్సభలో అతిపెద్ద రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించిందనమాట. సో 106 సీట్లతో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ. దీంతో ఆ పార్టీ నేత అటల్ బిహారీ వాజ్పేయిని ప్రధానమంత్రిగా నాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ అపాయింట్ చేశారు. అయితే వారు మద్దతు కోరిన ఇవ్వకపోవడంతో కేవలం 13 రోజులు మాత్రమే వారు ప్రధానిగా కొనసాగి రాజీనామా చేశారు. మరి అప్పుడు తెలుగుదేశం పార్టీకి నేతృత్వం వహించిన చంద్రబాబు నాయుడు వారి చాకచక్యంతో అప్పుడు మనకు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. కర్ణాటకకు ముఖ్యమంత్రిగా ఉన్న దేవగౌడ దేశానికి ప్రధానమంత్రి, తొలి బీసీ ప్రధానిగా కూడా ఆయన్నే చెప్తారు మన దేశంలో. ఈ విధంగా దేవగౌడ ప్రధాని అయ్యారు కాంగ్రెస్ మద్దతుతోటి. అయితే నాడు కాంగ్రెస్కు నేతృత్వం వహిస్తున్న సీతారాం కేసరి ఆయన ఒక 10 నెలల తర్వాత దేవగౌడ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో అతని స్థానంలో ఐకే గుజ్రాల్ నాటి విదేశాంగ శాఖ మంత్రి, గుజ్రాల్ డాక్ట్రిన్ అని కూడా ఒకటి ఉన్నది మనకు, ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ విధంగా గుజ్రాల్ బాధ్యతలు చేపట్టడం ఆయన ప్రభుత్వాన్ని కూడా యూపీఏ మద్దతు ఉపసంహరించుకోవడంతో మరొకసారి ఎన్నికలు రాక తప్పలేదు. సో ఈ విధంగా మరోసారి ఎన్నికల్లో ఈసారి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడంతో మరి భారతీయ జనతా పార్టీ ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1998లో 13 నెలల పాటు, మొదటిసారి 13 రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి 13 నెలల పాటు కొనసాగారు. అప్పుడు జరిగిన అవిశ్వాస తీర్మానంలో కేవలం 1 ఓటుతోటి ఆయన అధికారాన్ని కోల్పోయారు. సో ఇక్కడ చూడండి, ఈ ఎన్నికల్లోనే మొదటిసారిగా 16 లోక్సభ నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా ఈవీఎంస్ను ఇంట్రడ్యూస్ చేశారు. రైట్, సో మరి 11వ లోక్సభ రద్దు కావడం, 12వ లోక్సభ ఈ విధంగా భారతదేశంలో 12వ లోక్సభ అతి తక్కువ కాలం కొనసాగిన లోక్సభ అన్నమాట. అయితే 1999లో జరిగిన ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, జాతీయ ప్రజాస్వామ్య కూటమి అనేది పూర్తి స్థాయి మెజార్టీ, భాజపాకు కాదు ఎన్డీఏకు మెజార్టీ వచ్చింది. సో 1999 నుంచి 2004 వరకు పూర్తి స్థాయి ప్రధానమంత్రిగా కొనసాగారు. సో 5 సంవత్సరాల పాటు ప్రధానిగా కొనసాగిన తొలి కాంగ్రెసేతర వ్యక్తిగా అటల్ బిహారీ వాజ్పేయి
ఒక రికార్డు కూడా క్రియేట్ చేశారు. మరి 2004లో జరిగిన ఎన్నికల్లో యూపీఏ కూటమి విజయం సాధించింది. ఒకవైపు ఎన్డీఏ కూటమి, మరోవైపు యూపీఏ కూటమి. సో యూపీఏ కూటమి విజయం సాధించింది. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు ప్రభుత్వంలో చేరకుండానే బయట నుంచి మద్దతు ఇచ్చారన్నమాట. ఎప్పుడు లేనంతగా దాదాపుగా కమ్యూనిస్ట్ పార్టీలు 60 స్థానాలను దక్కించుకున్నాయి. సో అప్పుడు వాజ్పేయి నేతృత్వంలో నాటి ఎన్డీఏ ప్రభుత్వం ఇండియా ఈ షైనింగ్, అంటే భారత్ వెలిగిపోతుంది అని చెప్పి ఒక నినాదంతో, ఒక పాజిటివ్ ఓట్తో వెళ్తున్నాం. వాళ్ళు ఏం చేయలేదని కాకుండా మేమేం చేసినామో చెప్పి మేము ఎలక్షన్స్కి వెళ్తున్నామని చెప్పినా సరే మరి ప్రజలు యూపీఏ ప్రభుత్వానికి పూర్తి స్థాయి మద్దతు ఇచ్చారు. రైట్. దీంతో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి 2004 to 2009 MGNREGA పథకం ప్రపంచంలోనే ప్రస్తుతం అమలవుతున్న అతిపెద్ద ఉపాధి పథకంగా మనం దీన్ని చెప్తూ ఉన్నారు. రైట్. సో ఈ పథకాన్ని కూడా ఈ సమయంలోనే తీసుకురావడం, అదేవిధంగా రుణమాఫీ, రైతులకు రుణమాఫీ 60,000 కోట్ల మేర అప్పట్లో చేయడం పెద్ద సంచలనానికి దారితీసింది. సో 2009లో కూడా మరొకసారి ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరొకసారి మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా పగ్గాలను చేపట్టారు. అయితే ఈ విడతలోనే తెలంగాణ ఉద్యమం పెద్ద స్థాయిలో తీవ్రమైంది అనమాట, చాలా తీవ్రమైంది. అండ్ రైట్. సో ఈ డిస్టర్బెన్స్లు ఉండడము, సబ్ ప్రైమ్ క్రైసిస్ అంటే ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులకు సంబంధించి ఆర్థిక వ్యవస్థ మందగించడము, ఇంకా వివిధ రకాల రాజకీయ కారణాల నేపథ్యంలో 2014లో జరిగిన ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ 280కి పైగా స్థానాలను గెలుచుకుంది. అంటే సొంతంగానే మెజార్టీని సాధించింది. 2014లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ. రైట్. సో మరి 1984లో కాంగ్రెస్ 414 సీట్స్ గెలుచుకుంది. మళ్ళీ కరెక్ట్గా 30 సంవత్సరాల తర్వాత ఒక పార్టీ లోక్సభలో పూర్తి స్థాయి మెజార్టీ సాధించిన సందర్భం మనకు ఇదే అన్నమాట. సో అప్పటికే నరేంద్ర మోడీ గుజరాత్లో ఎన్నికల్లో వరుసగా 3 దఫాలు విజయం సాధించడం, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకోవడం, అండ్ 2014లో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా తెరపైకి రావడం, ఆ పార్టీకి సంబంధించి గోవాలో జరిగిన సమావేశంలో నాటి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆయన పేరును ప్రతిపాదించడం, ఇవన్నీ చాలా వేగంగా జరగడం. ఒకవైపు తెలంగాణ ఉద్యమం, ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం, దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం, బ్యాంకింగ్ రంగ వైఫల్యాలు, ఈ విధంగా ఇన్ని సమస్యల నడుమ ఒక ఆశాదీపంగా నాడు నరేంద్ర మోడీ కనిపించినారు. ఆయన రైట్ పూర్తి స్థాయి మెజార్టీని సాధించగలిగారు. అండ్ ఈ 2014 తర్వాతనే మనకు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం కావచ్చు, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తీసుకురావడం, ఇవన్నీ అతిపెద్ద సంస్కరణలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ అన్ని అంశాల నేపథ్యంలో 2019లో దాదాపుగా 300 స్థానాలు దాటాయి. భారతీయ జనతా పార్టీకి 300 స్థానాలకు పైగా సీట్లను సాధించింది. రైట్. సో ఈ విధంగా రెండో దఫా మనకు ఇన్స్టెంట్ త్రిబుల్ తలాక్, తక్షణ త్రిబుల్ తలాక్ను రద్దు చేయడం, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్కి 370 ఆర్టికల్ హోదాను ఉపసంహరించుకోవడం, అండ్ కరోనా ఆంక్షలు, ఇన్ని అంశాల నేపథ్యంలో పరిపాలన కొనసాగింది. 2024లో రైట్ ఈసారి 400 స్థానాలు సొంతంగా దాడతామని చెప్పిన భారతీయ జనతా పార్టీకి తీవ్ర నిరాశ తప్పలేదు. అండ్ పూర్తి స్థాయి మెజార్టీ కూడా రాలేదు. 2024లో జరిగిన ఎన్నికల్లో కేవలం 240 స్థానాలకు మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సో 2014లో 2019లో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నప్పటికీ సంకీర్ణ ప్రభుత్వాలనే ఏర్పాటు చేశారు. అయితే 2024లో మాత్రం భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ లేదు. సంకీర్ణ భాగస్వామ్య పక్షాలపైన ఆధారపడక తప్పని పరిస్థితి ఇప్పుడున్నది. మరి ఆ కూటమిలో బీజేపీ తర్వాత అతి ఎక్కువ స్థానాలు గెలుచుకున్నది తెలుగుదేశం పార్టీ. సో కీలకమైన ఆ పార్టీ మద్దతుతోటి, జనసేన పార్టీ మద్దతుతోటి ప్రస్తుతం మనుగడని సాగిస్తున్నది నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం. రైట్. సో మరి ఇప్పుడు ఇంకా ఈ 5 సంవత్సరాలు పూర్తయితే కానీ మనకు తెలియదు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అని చెప్పి. ఈ విధంగా
మనకు అన్ని రకాల లోక్సభలకు మీరు నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్లో అదేవిధంగా ఎస్ఏ రేటింగ్లో కూడా వినియోగించుకోవచ్చు. అయితే 2024లో మరొక ప్రత్యేకత ఏంటి అని అంటే ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందింది కాంగ్రెస్ పార్టీ. మరి ప్రధాన ప్రతిపక్ష హోదా పొందాలంటే కండిషన్స్ ఏంటి? ప్రతిపక్షంలో ఉండాలి, ప్రతిపక్షంలో అతిపెద్ద పార్టీగా ఉండాలి, ఆ పార్టీకి 10% సీట్లు వచ్చి ఉండాలి. సో 2014లో కాంగ్రెస్ పార్టీకి సుమారుగా 45 నుంచి 50 మధ్య సీట్లు మాత్రమే దక్కాయి. లోక్సభలో 10% సీట్లు అంటే కనీసంగా 50 సీట్లు వచ్చి ఉండాలి. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. ఇది సెకండ్ లార్జెస్ట్ పార్టీ. అప్పుడు 2019కి వచ్చేసరికి సుమారుగా 50 నుంచి 55 మధ్య స్థానాలు మాత్రమే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలను చేజిక్కించుకున్నది. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదాను పొందింది. ప్రతిపక్ష నాయకుడిని కూడా రాహుల్ గాంధీ ఉండే అవకాశం ఉన్నది. ఆల్రెడీ ఆ పార్టీ ఈ ప్రక్రియను ప్రారంభించింది. ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. భారతదేశంలో క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. ఎవరికైనంటే ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది. సో ఓకే, ఈ విధంగా మనకు ఈనాడు పేపర్లో వచ్చిన ఈ పాలిటీ ఎస్ఏ యాజ్ వెల్ as ఎంసీక్యూస్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఎపిటోమ్ ఐఏఎస్ మీకు అందించింది. సో దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.